ఓకే సూపర్ సూపర్. అదేం బండి అన్నాయ్? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి. అబ్బా లడ్డు లాగ్స్ ఉన్నవే పెళ్ళ. ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. పుట్టి సాంబార్ తింటే ఎలాగమ్మా? టేస్ట్ తెలీదురా. అన్ని వేసుకోరా నా తినమ్మా. ఇది క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. అయ్యి బాబోయ్, పిల్ల తెల్లగా పెట్టలాడిపోతుంది యూరియా బత్తలాగా. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసాను. ఏమైందండి? అడిగిద్దామా? ఈ హెయిర్ వచ్చేసి 7 నెలల క్రితం. 7 నెలలకి అన్న హెయిర్ స్టైల్ పెంచుకుంటున్నాడు. ఇప్పుడు సడన్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ హెయిర్ స్టైల్ ఉంది కదా, అది కావాలంట. హెయిర్ స్టైల్ పెంచకపోతే కానీ 7 నెలల చుట్టూ ఒకేసారి కింగ్డమ్ అయిపోతుంది. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, చూడండి చాలా బాగుంటుంది. A few moments later. విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. చాలా బాగుంది హెయిర్ స్టైల్. మళ్ళీ డీసెంట్ గా ఉంటది అండ్ ఫ్రీగా కూడా ఉంటది. అరే పిల్లలు గొడవ పడుతున్నారా? నాకు తెలిసి వీడు పెన్సిల్ వాడు తీసుకుంటాడు రా. నాకు అదే అనిపిస్తుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. Beat 3, dance 4. కుక్కు తక్కు 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 కుక్కు తక్కు తక్కు తక్కు. తేడా కొడుతుంది, పక్కకు పోయి మాట్లాడుకుందాం. కుక్కు తక్కు 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 కుక్కు తక్కు తక్కు తక్కు. రెడీగా ఉండండి రా. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతే. నవ్వుకోండి. మోహమేంద్ర మొడ్డలా విన్ను. పిల్లలు కావాలి. అద్దెక దత్తత. ఇప్పుడు నువ్వేమన్నా? అద్దెక దత్తత ఉందా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? సొంత పిల్లలు కావాలి. ప్లాన్ చేద్దాం. రోజు ప్లాన్ చేస్తున్నావు, ఏం లేదు. రోజు ప్లాన్ చేస్తున్నావు, ఏం లేదు. నవ్వుతున్నావా? ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానే.
ఏమి మీ అందం ఏంటి మీ అందం ఫ్యూచర్ ఉంది. రండి రండి, ఎవరు చూడలేదు కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మనం చేసేది గుళ్ళో పూజ మరి. కంగారు ఉందా? ఇప్పుడు నీ టెన్షన్ అంతా వదిలేస్తా. A few moments later. ఏ టైంలో ఎవరు? మీరు కిందకి వెళ్ళిపోండి, నేను చూసి వస్తాను. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఏంటండి సడన్ గా? గ్యాస్ లేదన్నా కదా, గ్యాస్ తెచ్చాను. త్వరగా వంట చేసి పాప స్కూల్ క్యారేజ్ పట్టుకెళ్ళు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగెత్తరు. ఎందుకు ఏడుస్తున్నావు నిజంగా? మదాకా ఎందుకు ఇంత అందం నీకు? ఓరు పళ్ళికు కోరకండి సార్, ఊరిపోతాడా. నాకోసం ఎందుకు అట్లాంటి అందం ఇట్లాంటి అందం దొరకదు. నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. చూపించా ఇట్రా. చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది. ఏంటో తెలుసా? అయితే కామెంట్ చేయండి. ఒకడు కామెంట్ ఇప్పుడు వేసిన పిత్తంట. ఒకడు అంటుండు చంపేస్తా పీకేస్తా అని. నా దిమాగ్ అంటుంది పోకురా చచ్చిపోద్దా అని. కానీ నా దిల్ అంటుండి చలో కొట్లాడదామని. పోయి పాలు చెప్పు లంచోడక పోయి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.